జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన మున్గోడు ఎమ్మెల్యే గారి వారి తల్లి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో మన 100 న్యూస్ రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమానికి సంబంధించి ఈ సమావేశం ఏర్పాటు చేసిన మన ప్రిన్సిపల్ గారికి మరియు రాజు గారికి మరియు ఉప సర్పంచ్ గారికి మన వార్డ్ మెంబర్ కృష్ణ గారికి మరియు ఉపాధ్యాయులందరికీ మరియు నా ముందు నిల్చొని నా ప్రసంగం ఇప్పుడు విన్న ప్రసంగానికి విన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు డ్రగ్స్ అనే దాని మీద మన ఒక గ్రామమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రధాన సమస్య ఏంటంటే డ్రగ్స్. దానికి సంబంధించి డ్రగ్స్ వల్ల తాత్కాలిక ఆనందం తప్ప దీర్ఘకాలికంగా చాలా నష్టపోతారు. వారి యొక్క భవిష్యత్తు ఆగం చేసుకుంటారు. వాళ్ళ కుటుంబాలు, పిల్లలు, తల్లిదండ్రులు మనకి ఈ రూపాన్ని ఇచ్చి ఈ సొసైటీకి పరిచయం చేసింది మన తల్లిదండ్రులు పడ్డ కష్టాన్ని మనం పడకూడదని. దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఎవరో స్నేహితుల ఒత్తిడి వలనో లేకుంటే ఇది తాగితే ఉత్సాహం వస్తుందనో ఆ విధంగా మేజర్ గా ఈ డ్రగ్స్లలో మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన మండలాల్లో, మన గ్రామాల్లో గాంజాయి అనేది ఒక పార్ట్ డ్రగ్స్లలో. ఈ గాంజాయి అనేది మనకి ఆల్రెడీ గ్రామాలకు వ్యాపించింది. నేను రిక్రూట్ అయిన 2014లో ఏదో హైదరాబాద్ సిటీలో ఉండేది. ఆ తర్వాత పట్టణాలకు వచ్చింది, ఆ తర్వాత గ్రామాలకు వచ్చింది. ఇది ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ ఉన్న యువత 10th పాస్ కాగానే నేనే హీరో, నాకు మించినోడు ఎవరు లేడు అని చెప్పేసి హైదరాబాద్కి వెళ్ళడం, 10th అయ్యి ఇంటర్మీడియట్ అయ్యి ఏదో 2 ప్యాకెట్లు ఉన్నాగానే ఆ విధంగా ఆలోచించి పోవడం, అక్కడ ఉన్న చిన్న చిన్న ఏదో పనులు చేసుకోవడం, రకరకాల ఆలోచనలతోని అది తాగితే బాగుంటది యాక్టివ్ గా ఆ గంట సేపు ఏదైతే ఒక గాంజా అనేది తీసుకుంటే ఆ గంట సేపు చాలా యాక్టివ్ ఉంటారు. దాని తర్వాత అది మన వయసు, ఇప్పుడు నా వయసు 39 సంవత్సరాలు, మీ వయసు దాదాపు 14-15 ఉంటది. మన తాతగారు దాదాపు 80 నుంచి 90 సంవత్సరాలు బతుకుతున్నారు, అవునా? మన నాన్నలు 70 నుంచి 80, నా వయసు ఉన్న వాళ్ళైతే 60 నుంచి 70, మీ వయసు వాళ్ళైతే నాకు తెలిసి 50 నుంచి 60. మీరు ఈ విధంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ కల్తీ సమాజం, ప్రతి ఒక్కటి కల్తీ. నువ్వు ఏది కొన్నా ఏది చేసినా మనిషికి మనిషికి బంధాలు బాధ్యతలు లేవు, కేవలం స్వార్థం, మనీ వెనక. అది ఎంతకాలం జీవిస్తుంది, ఏ విధంగా వెళ్తుందని ఎవరికి ఆ క్షణం నేను గొప్ప, నువ్వు అది, ఆ విధంగా ఈ రోజున్న సమాజం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి మన రాష్ట్రం డ్రగ్స్ రహిత రాష్ట్రం కావాలని సపరేట్ గా టీజీ న్యాప్ అనే ఒక బ్యూరోని ఏర్పాటు చేసింది, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. దానికి సంబంధించి మన రాష్ట్రంలో ప్రత్యేకమైన ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఇంకొకటి ఈగల్ ఫోర్స్ అని స్పెషల్ గా ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ లా ఆఫ్ డ్రగ్స్ అనే దాని మీద సపరేట్. దానిలో యువత అనేది ఫస్ట్ టాపిక్ ఏంటంటే ప్రతి గ్రామంలో, ప్రతి మండలాలలో, ప్రతి పట్టణంలో మొదటగా డ్రగ్స్ తీసుకుంటూ జరిగే ప్రమాదాలు ఏంటి, వాళ్ళ జీవితాలు ఏ విధంగా వెళ్తారు అనే దాని మీద ఫస్ట్ కింది నుంచే అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మనకు ప్రతి స్కూల్లో
వీళ్ళ తరఫున కాదు, నేను కూడా పెట్టాం. నేను గతంలో గుండాల ఎస్ఐ చేసిన యాదాద్రి జిల్లాలో, ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన, ఇంతకుముందు నాంపల్లి మునుగోడు పక్కనే ఉంటది, అక్కడ కూడా చేసిన, ఆలియా చేసిన, డిండి చేసిన, నిడమనూరు చేసిన. ఇదే జిల్లాలో దాదాపు ఒక 7-8 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నా. సో మీ అందరూ డ్రగ్స్ కి ఫస్ట్ ఏం చేయాలంటే దూరంగా ఉండాలి. మన ఊర్లోకి డ్రగ్స్ ఎట్లా వస్తుందంటే ఓన్లీ ఆడవాళ్ళనే కాదు, మనకి ఎక్కడి నుంచో ఇల్లు కడుతున్నా, ఇప్పుడు 200 బిల్డింగ్లు కడుతున్నా. ఆల్మోస్ట్ ఈ మేస్త్రీలు, పనిచేసే వాళ్ళు తీసుకొచ్చే లేబర్లు మన రాష్ట్రంలో కంటే బీహారు అక్కడి నుంచి కొంతమంది తీసుకొస్తారు. వాళ్ళకి అక్కడ ఆ రాష్ట్రంలో క్యాజువల్ గాంజా తింటారు, తాత్ర అయిపోతుంది. దానితో పాటు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ తక్కువ ఉన్నది కానీ ప్యాడీ వేరే మండలంలో ఎక్కువ ఉన్నది. ఆ ప్యాడీ షిఫ్ట్ చేయడానికి అమాలియాలో కూడా ఈ డ్రగ్స్ తీసుకొచ్చి ఆ ఊర్లో ఇది తాగితే మంచిగా గట్టిగా పని చేయొచ్చు, మీరు కూడా తీసుకోండి అని మన తల్లిదండ్రులు కూడా పరిచయం చేసి ఆ రకంగా వాళ్ళకి అలవాటు చేసారు. అది ఒక్కసారి అలవాటు అయితే అది తీసుకోకపోతే మనం మనిషిలాగా ఉండలేదు, ఆ పరిస్థితి ఏర్పడుతుంది. సో మీ అందరూ కూడా ఇప్పటి నుంచి ఈ స్కూల్లో, ఇప్పటి నుంచి ఈ గ్రామంలో డ్రగ్స్ ఎవరు తీసుకోకూడదు, డ్రగ్స్ కి దూరంగా ఉండాలి. డ్రగ్స్ ఎవరైనా తీసుకున్నా తెలియజేయాలి. దానికి టోల్ ఫ్రీ నెంబర్ 1908 అనేది ఓవరాల్ అక్రాస్ మన ఇండియా, మన తెలంగాణ. దానితో పాటు వాట్సాప్ నెంబర్ కూడా ఉంది, 8712671111. ఈ నెంబర్ కూడా మనం చేయొచ్చు. దానితో పాటు 100 డైల్ చేయొచ్చు, దానితో పాటు 112 నెంబర్ చేయొచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ మనకు ప్రభుత్వం తరఫున కల్పిస్తూ వాళ్ళ యొక్క విషయాల్ని ఎక్కడ కూడా బయటికి తెలియకుండా డ్రగ్స్ రూమ్ మార్పాలంటే అని చెప్తుంది. ఇది నాకే రాదు, అది పైన ఉన్న ఈ నెంబర్లు ఎక్కడికి పోయినా కూడా ఈగల్ ఫోర్స్ అని హైదరాబాద్ లో ఒక బ్యూరో ఏర్పాటు చేశారని చెప్పాను కదా, టీజీ న్యాప్. ఈగల్ ఫోర్స్ అనేది ఒక టీం. సో దాన్ని అది మానిటరింగ్ చేస్తుంది. మీ అందరూ కూడా ఈ మాదక ద్రవ్యాల వినియోగం తగ్గించాలంటే యువత నుంచే మీరు మీ అన్నదమ్ములకి, మీ తల్లిదండ్రులకి చెప్పడం వలన కొంత అవగాహన కల్పిస్తారు. దాంతో పాటు వాళ్ళని చేసినా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అదే ఉద్దేశంతో మొదటగా ప్రతి స్కూల్లో మనం అవగాహన కల్పించాలని మాకు కూడా ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఇప్పుడు ఈ చక్కటి కార్యక్రమం మన రాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు నేను కూడా సంతోషపడుతున్నాను. దాంతో పాటు జీవితం అంటే ఒకటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఇప్పుడు మీరు మొక్కగా ఉన్నారు, నేను కూడా 2002 నా లైఫ్ స్టోరీలో కొంత చెప్తా, మీకు అర్థం కావాలి స్టూడెంట్స్ కాబట్టి. మా నాన్నగారు చిన్నప్పుడు, నేను 4వ తరగతి ఉన్నప్పుడు చనిపోతాడు యాక్సిడెంట్ లో. ఆ తర్వాత 2002 వచ్చేట మా ఊర్లో 2 టీచర్లు ఉండేవారు. అప్పుడు ఆయన అమృతారెడ్డి, ఒక ఆయన సోమయ్య సార్ అని. వాళ్ళిద్దరు ఒక 4 విద్యా వాలంటీర్లు ఉండేవాళ్ళు. వాళ్ళు పోతున్నావా వస్తున్నావా. ఆ తర్వాత 2002 ఆగస్టులో కొత్తగా డిఎస్సి పడుతుంది. నా దేవుడు, నా దైవం ఆయనే, గోపతి వెంకటేశ్వర్లు అని ఒక టీచర్ ఉండేవాడు. అది 2002. ఇప్పుడు ఐటీ బాంబులో హెడ్ మాస్టర్ అనుకుంటా, ఏంది మునగాల దగ్గర. ఆయన గురించి మీరు తెలుసుకోవచ్చు. మా ఊరు దిశను మార్చింది ఆయన. మా ఊర్లోకి వచ్చి మా ఊర్లో ఉంటూ, అంతకు ముందు 10th క్లాస్ అంటే 2 ఒక్కరు పాస్ అయ్యేవాళ్ళు. స్కూల్ అంటే ఏముంది, మా ఇంటి స్కూల్ ఇది అయితే ఇల్లు అవతల ఉంటుంది, అక్కడి నుంచి పోవడం రావడం, మధ్యాహ్నం 4:30 కాగానే వాళ్ళ ఎదురు కాడికి పోవడం తీసుకురావడం. ఆ తర్వాత మాకు 0, 9వ తరగతి దాకా 1, 2 హిమబిందు రెడ్డి అని మా క్లాస్ లో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి 6 మార్కులు వస్తే క్లాస్ టాపర్. అప్పుడు 6 యూనిట్ టెస్ట్ లో 25కి 6 మార్క్స్ వస్తే పాస్ అయ్యి కాదు నా దృష్టిలో. అలాంటిది 6 మార్కులు వస్తే ఆమె టాపర్ ఉండేది. ఆ 6 మార్కులు వస్తే ఆమె టాపర్ ఉండడానికి మా స్కూల్లోకి ఆ డిఎస్సిలో మనకి దాదాపు ఒక 6 టీచర్లు వచ్చారు. జయ మేడం అని మ్యాథ్స్ చెప్పింది. ఆ మ్యాథ్స్ గురించి టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు ఏందనేది. 0 నాలెడ్జ్ సబ్జెక్ట్ మీద, చదువు మీద.
అవగాహన మీద, చదువుకుంటే ఏం సాధిస్తామని తెలియకపోవడం, అసలు ఏం చేయాలో అర్థం కాదు. వ్యవసాయం చేసుకోవాలా, ఇంటికాడ ఉండాలా. ఒక ఇద్దరు ముగ్గురు చదివే వాళ్ళు, ఉప్పలయ్య సారు, చంద్రశేఖర్ వాళ్ళు చదివి బిఏ చేసి ఉపయోగ చదువుతామని మా అమ్మ అనేది. ఎందుకు అంటే చెప్తున్నానంటే, జీవితంలో నేను 2002, 2003 10th క్లాస్ నాది. మీలాగా 10th క్లాస్ లో ఎంతమంది చేయలేబట్టండి. ఎందుకు చెప్తున్నా అంటే, అప్పటిదాకా నేను 0 స్టూడెంట్ ని. 10th లో టాపర్ అంటే నార్మల్ టాపర్ కాదు, 100/100 మ్యాథ్స్ లో 100/100. ఇప్పుడు కూడా చెప్తా, మీ సార్ గారు, మ్యాథ్స్ సార్ గారు ఇక్కడ వచ్చి నిలబడండి. వెరీ 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 ఈజీగా చెప్తా సబ్జెక్ట్ అంతా ఇప్పుడే. ఎందుకు అంటే దట్ ఈస్ కమిట్మెంట్. మన నో మోర్ డిస్కషన్. ఎందుకు చెప్తున్నాను అంటే, స్టూడెంట్స్ కి మీకు అక్కడ బయట చెప్పాను కాబట్టి, మీరు 10th క్లాస్ చాలా మంది ఉన్నారు కాబట్టి నాకు చెప్పాలనిపిస్తున్నట్టు చెప్తున్నా. నన్ను ఆయన టీచరు ఒక స్కూల్లో ఒక రూమ్ లో, ఇట్లా 4 రూమ్లు ఉన్నాయి, ఒక రూమ్ లో వదిలేసి మమ్మల్ని అందరు 28 మంది ఉన్నాం మేము. 28 మందిలో చూసుకుంటూ రాసేయండి రా బాబు అని బ్యాంగిల్స్ వెళ్ళొచ్చని ఒక పోయం ఉంటుంది 10th లో అప్పుడు ఇంగ్లీష్ లో. ఎస్, ఆ పోయాన్ని చూసుకుని రాస్తుంది. వీళ్ళకి 0 మార్కులు వస్తున్నాయి, 1 వస్తుంది, వీళ్ళకి చదువులేని ఊర్లే, అమ్మాయి ఒక్కతే 6-7 మార్కులు వస్తే టాపర్ అంటారు అని చెప్పేసి ఆయన ఒక రూమ్ లో చూసుకుని రాయనప్పుడు ఒక 20 minutes లో ఒక రాసుకొచ్చినాం మేము, ఒక 10 మంది. ఇంకొకరు ఒక 20 minutes, ఒక హాఫ్ అన్ అవర్, ఒక 40 minutes అందరు రాసుకొచ్చారు. అదే టీచర్ ఏం చేసిందంటే, ఇంకొక రూమ్ లో వేసి ఇది బయాడ్ చేసి చూడకుండా రాయండి అని చెప్పిండు. ఆయనే చేస్తే, నేను నా ఫ్రెండ్ కన్నపోయిన వెంకన్న అని చెప్పేసి, ప్రజెంట్ వాళ్ళ నాన్నకి కానీ వాళ్ళ అమ్మకి కానీ అద్దెకరం కూడా భూమి లేదు. ఇప్పుడు టొలెడో యూనివర్సిటీ, అమెరికా, USA స్టేట్ లో సైంటిస్ట్, చాలా కానించి పీజీ వరకు మేము ఒకటే క్లాస్, ఒకటే రూమ్, ఒకటే భోజనం, ఎక్సెప్ట్ ఇంటర్మీడియట్. కొన్ని ఆర్థిక సమస్యల వల్ల నేను గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్నా, వాడు ప్రైవేట్ కాలేజ్ చదువుకున్నా. కొన్ని ఆర్థిక సమస్యల వల్ల అలా మమ్మల్ని మోటివేట్ చేసిండు మా దేవుడు, మా గురువు గారు. ఏం చేసిండు, అది 20 నిమిషాల్లో బయాట్ చేసి రాసుకొచ్చినాం మేము 5 ఆ 5 సెలెక్ట్ చేసిండు. సెలెక్ట్ చేసి ఇక మాకు ఆయనే భోజనం పెట్టిండు, ఆయనే ఫుడ్ మొత్తం బాగోగులు చూసిండు. మా అమ్మ నేను 4:30కి ఏం చేయాలా, ఎడ్ల కాడ పోయి ఎట్లా తీసుకురావాలా. కానీ ఆ రోజు పోలే, ఆయన తీసుకుపోయిండు, ఇంటికి తీసుకుపోయిండు. అదే ఊర్లో ఉంటూ ఏం చేసింది, మా అమ్మ వచ్చి, ఇక మన ఊర్లో ఎట్లా మాట్లాడతారు, ఎక్కడోడు వచ్చి వీడు బైక్ రాకుండా ఇక అన్నిగా ఇక ఏదో ఒక మాటలు మాట్లాడింది ఆయనను. ఆ తర్వాత ఇప్పటి వరకు 9th చదువుకున్న మీ కొడుకు 8 అయిన తర్వాత 9 పాస్ చేస్తారు, కానీ 10వ తరగతి పాస్ చేయరమ్మా అంటే, నువ్వేం చదివించకుండా లేదు, మాకు చాలా మంది ఉన్నారులే, ఇక మా ఊరు చదివిన వాళ్ళు అంతా సాధించింది ఏముందని చెప్పేసి అన్నారు. అట్లా ఇక ఆయన ఏం అర్థం కాలే. ఏంటి ఆయన కోదాడ, అమినాబాద్ కోదాడ మండలం వస్తుంది ఆయనది. ఆ తర్వాత ఇక ఊరి సర్పంచులు అందరినీ, కొంతమందిని చదువుకుంటే గొప్ప వాళ్ళు అవుతారని చెప్పేసి మోటివేట్ చేసి, మా అమ్మ గైడ్ చేస్తే, నువ్వు భోజనం పెట్టకు, నువ్వేం వదిలి మీ కొడుకుని నాకు ఇచ్చేసి ఈ సంవత్సరం అని చెప్పిండు. అప్పుడు నేను ఆయన ఇంట్లోనే తిన్నా, ఆయన ఇంట్లోనే ఉన్నా, ఆయన ఇంట్లోనే పెరిగిన ఆ సంవత్సరం అంతా 100/100 మ్యాథ్స్ లో. ఇప్పుడు చెప్తా చూడు, మ్యాథ్స్ టీచర్ మీకు గుర్తుంటది, ప్రవచనాలు సమితులు 1st అధ్యాయం, ప్రమేయాలు 2nd అధ్యాయం, బహుపదులు 3వ అధ్యాయం, 4వది ఏకగ్రత ప్రణాళిక, 5వది వాస్తవ సంఖ్యలు, 6వది స్టేజులు. అలా డీటెయిల్ కూడా చెప్తా. నెక్స్ట్ రేఖాగణితం, వైశ్లేష రేఖాగణితం, త్రికోణమితి, మాత్రికలు, సాంఖ్యక శాస్త్రం, గణన. ఇది సీక్వెన్స్. మార్చి 22, 23వ తారీఖు మ్యాథ్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఆ రోజు ఇండియా వరల్డ్ కప్ కూడా ఆడుతుంది ఆస్ట్రేలియా తోటి, అదొక భాగం. నేను చెప్తున్నా కదా, ఆ సీక్వెన్స్ కాదు. ప్రవచనాల సమితిలో 4 టేబుల్లు ఉంటాయి, వైకల్పికము, సముచ్చయము, అనుసంగికము, ద్విమానుసంగికము. ఎస్, ఏ సబ్సెట్ బి సబ్సెట్ సి ప్రవేశాలు ఉంటది, ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి. ఏకగ్రత ప్రణాళిక ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనుకుంటారు. సారీ, వాస్తవ సంఖ్యలో, సారీ. యా, ఇట్లా ఇప్పుడు మీ టీచర్ కి ఏం తెలుసో తెలియదు. sin 45 degrees 1/√2, tan 45 degrees 1.
త్రికోణమితిలో. ఇప్పుడే చెప్తున్నా నేను, మీరు చెక్ చేసుకోమనండి. ఆల్వేస్ మొత్తం ఇప్పుడు మీ టీచరు ఏ ఎగ్జామ్ పెట్టినా 100కి 70 మార్కులు తక్కువ తెచ్చుకుని ఇక్కడే కూర్చొని. దట్ ఈస్ కమిట్మెంట్. నేను ఎందుకు చెప్తున్నానంటే 0 నుంచి నాకు రాదు అనుకోవడం అది భ్రమ. ఒకరికి ఒక్కసారి చదివితే అర్థమవుతుంది, ఇంకొకరికి రెండోసారి చదివితే అర్థమవుతుంది, ఇంకొకరికి మూడోసారి చదువుతుంది. ఒకటే యూనిట్ ను ఒక కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకోవాలంటే ఒకరికి కొంత స్పీడ్ గా అర్థం చేసుకుంటారు, దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి. ఇంకొకరు రెండోసారి చదివితే అర్థమవుతుంది. ఒకసారి చదివితే ఇదేది అనిపిస్తుంది, రెండోసారి ఇదా, మూడోసారి ఇదేనా, నాలుగోసారి ఇదేగా. ఆ తర్వాత మీకు ఒక కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగినప్పుడు మీరు దేన్ని కూడా వెనక చూడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, మా అమ్మ చదువుకుంటుంటే ఆ పని తోలుతుంది ఈ పని తోలుతుందా అంటున్నారు. దానికి చిన్న ఎగ్జాంపుల్, అమ్మ పని చెప్తుంది, ఖచ్చితంగా చెప్పాలి. ఆమె బాధ్యత, ఆమె పెరిగిన వాతావరణం, ఆమెకున్న పరిస్థితులు, ఆమె చేసే పనుల వల్ల మనకు అట్లా అనిపిస్తుంది. నువ్వు 8 నుంచి 9 దాకా రోజు మన ఊర్లలో చదవండి, లైట్ పెట్టుకొని ఒక రూమ్ లో కూర్చొని ఒక వారం చదవండి. అరే నా బిడ్డ చదువుకుంటుంటే నేను ఎందుకు డిస్టర్బ్ చేయాలని. రోజు అట్లా ఒక వారం 10 రోజులు మీరు ఫోన్ పక్కన పెట్టి పుస్తకాలలో పెట్టండి మైండ్ అంతా. నీ తల్లి కాదు కానీ ఎవరు కూడా పని చెప్పారు. నేనేం చెప్తున్నా అంటే మనకు అర్థం కావట్లేదు అనే దానికి ఒకటే ఒక ఎగ్జాంపుల్, చదివిన దాన్నే మళ్ళీ చదవాలి, మళ్ళీ అది వచ్చేంత వరకు దాన్నే చదవండి. తర్వాత అది ఆటోమేటిక్ గా మిగతాదంతా ఈజీ అర్థమైపోతుంది. దట్ ఈస్ మోటో. ఇంకొకటి, ఈ స్కూల్, సారీ సార్ కూర్చోండి, జస్ట్ అంతే చెప్పాను. ఏంటి అంటే నాకు నా దేవుడు గురువే. మా తల్లిదండ్రులకు చదువు లేదు. నా ఫ్రెండ్ అమెరికాలో ఉన్నాడు ఇప్పుడు, ఆయనకు కూడా ఒక 1/2 ఎకరా కూడా భూమి లేదు, కేవలం చదువు. వాడు ఫిజిక్స్ లో 100 వస్తాయి, నాకు మ్యాథ్స్ లో 100 వస్తాయి ఆల్వేస్. ఎక్కడ పోయినా, డిగ్రీ అయినా, ఇంటర్ లో 75 అంతే కదా ఫిక్స్. సో ఎవరు కూడా గొప్పవాడైనా పేదవాడి నుంచి గొప్పవాడు మనని 10 మంది గౌరవించాలన్నా మన పేదవాళ్ళకి ఖచ్చితంగా చదివే ఒక మూలాధారం, ఒక ఆయుధం. దాన్ని మీరు చెడు ఆలోచనలకి, చెడు వ్యసనాలకి చాలా మంది మనని ప్రోవోకేట్ చేస్తుంటారు. ఆ ప్రోవోకేట్ చేసే దశలో మీ అందరు కూడా ఉన్నారు. ఇప్పుడు 6th నుంచి 10th ఎస్పెషల్లీ అమ్మాయిలు మిమ్మల్ని చాలా మంది ఎదవలు, మగవాళ్ళు ఆఫ్లైన్ దాన్ని చేయండి, మాయగాళ్ళు, మోసగాడు ఇంక్లూడెడ్ మీ. ఇప్పుడు ఇక్కడ పెట్టురా, మగవాళ్ళు అనే వాళ్ళు ఎస్పెషల్లీ చెప్తున్నా, మాయగాళ్ళు, మోసగాళ్ళు ఈ సమాజంలో 99%. ఎందుకు అంటే వాళ్ళు అంతేగా. సో మీరు ఆ అట్రాక్షన్ కి, ఆ ఆలోచనలకి దూరంగా ఉండండి. మీ యొక్క లక్ష్యాన్ని నిర్ణయించుకోండి, దానికి ఖచ్చితంగా సాధించండి. మీకు ఈ రోజుల్లో ప్రతి దాంట్లో దాదాపుగా 50% మీకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అది ఏం లేదు, జస్ట్ సెల్ఫీ తర్వాత తీసుకుంటాం మీతోటి. దాని గురించి చెప్తున్నా నేను. మీ అందరు కూడా ఎవరికి, ప్రతి ఒక్కరికి 1300 గ్రామ్స్ ఉంటది, 1350 అంతేనా సార్? లేడీస్ కి 1300 ఉంటది, 1250. ఆ చిన్న గ్యాప్ ఉంటది, దానికి ఎవరు కూడా మీరు ఆలోచించదు. సేమ్ బ్రెయిన్ ఉంటది, కాకపోతే మన ఆలోచన విధానం, మనం నిర్ణయం చేసుకునే విధానం మన మీదనే డిపెండ్ అయి ఉంటది. నాకు ఏమి రాదనుకుంటే నేను ఇప్పుడు ఎస్ఐ అయినా, నా ఫ్యామిలీ గొప్పగా అయిపోతుంది. నేను అదే మా అమ్మ చెప్పిన మాట ఆ రోజు వినుంటే, మా అమ్మ చెప్పింది వింటే నేను కూడా ఏదో ఫస్ట్ కానో ఎట్ల కానో ఉండేటోని. ఎవరికి టాలెంట్ లేదనేది కాదు, ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక స్టేజ్ లో చేంజ్ అవ్వాలి. నేను ఈ స్పీచ్ ని నా గురించి ఎందుకు చెప్తానంటే, కనీసం ఒక్కరిద్దరు మారినా కూడా నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను గురువుగారి నుంచే ఈ స్థాయికి వచ్చిన. మా గురువుగారు లేకుంటే ఈ స్థాయిలో లేదు నేను. 100% నా తల్లిదండ్రుల తర్వాత నాకు జన్మనిచ్చి, నాకు ఈ రూపాన్ని ఇచ్చి, ఈ విధంగా మాట్లాడే అవకాశాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు, నాకు నేర్పి, విద్య నేర్పి ఈ స్థాయికి తీసుకొచ్చింది మాత్రం నా గురువే. అందుకే చెప్తున్నా, గురువులను గౌరవించండి, తల్లిదండ్రులను ప్రేమించండి. దట్ ఈజ్ మన మోటో ఉండాలి. మీరు ఎవరు కూడా తల్లిదండ్రులని ఇబ్బందులు పెట్టి, కొంత వయసు మారంగానే నా ఇష్టమే ఆ డ్రెస్ వేసుకుంది, నాకు ఈ డ్రెస్సులు అనేది తాత్కాలికం, ఎన్నైనా మార్చుకోవచ్చు. నేను ఆ రోజు
చదువుకోకపోయి ఉంటే, మా గురువు గారు నాకు మోటివేట్ చేయకపోయి ఉంటే నేను ఎక్కడో ఉండేటువంటి ఎన్నో పల్లెటూరు. ఈ రోజు నా జీతం 1,50,000 ఫర్ మంత్. ఇంకా నాకు 22 సంవత్సరాల సర్వీస్ ఉంది. చాలా పూర్, తండ్రి లేడు, తల్లి చిన్న వ్యవసాయం చేసుకొని ఈ స్థాయికి వచ్చి మీ అందరి ముందు, మీ అందరి ముందు కాదు, ఈ సార్తో కూడా 100 సార్లు మాట్లాడుతున్నాను. ఆయన కూడా నాకు గౌరవిస్తాడు. ఎందుకు అంటే మనకు చదివే ఇదంతా, ఈ సొసైటీని అంతా మన గౌరవాన్ని ఇచ్చినా, డబ్బు ఇచ్చినా, పరపతులు పెంచినా కేవలం చదివే పేదవాడికి. సో మీ అందరు కూడా గవర్నమెంట్ ఈజ్ ఫైనల్. గవర్నమెంట్ టీచర్లు అనే వాళ్ళు ఖచ్చితంగా వెల్ సబ్జెక్టెడ్ పర్సన్స్. మీరు వాళ్ళతోని క్వశ్చన్ చేసి తీసుకోవాలి, క్వశ్చన్ చేయాలా, అడగాలి, తప్పు ఏం లేదు. నాకు రాదు అనుకున్న వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వాళ్ళు, సెకండ్ ర్యాంక్ వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ కోసం పోటీ పడండి, థర్డ్ ర్యాంక్ వాళ్ళు సెకండ్ ర్యాంక్ కోసం పోటీ పడండి, ఫోర్త్ ర్యాంక్ వాళ్ళు థర్డ్ ర్యాంక్ కోసం పోటీ పడండి. అంతేగాని నాకు రాదు, నాకు అర్థం కావట్లేదు అనేది అయితే ఉండకూడదు. నేను ఒకటే చెప్తున్నా, రాదు అర్థం కావట్లేదు అంటే ఒక యూనిట్ మీద మీరు కమిట్మెంట్ తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా మీరంతా ఈజీ అయిపోతుంది. టీచర్లకు నాది ఒక ముఖ్య ఉద్దేశం, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఉదయం రాగానే కొంత జనరల్ నాలెడ్జ్ మీద ఒక 10 minutes వాళ్ళకు ప్రజెంట్ జరిగే సొసైటీలో జరిగే నాలెడ్జ్ ని అందరికి ఒక 10 minutes ఫస్ట్ క్లాస్ ఏదైతే వెళ్తుందో అప్పుడు వాళ్ళు మీరు ఈ రోజు జీకే ఇది తీసుకోవాలా, ఏదో ఒక టాపిక్ మీద డిస్కస్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా మీకు ఒక ఇంట్రెస్ట్ అనేది చదువు మీద వెళ్తుందని నా ఒక ముఖ్య ఉద్దేశం సార్. మీరు ఆ విధంగా మీ ప్రతి క్లాస్ టీచర్, ప్రతి ఒక్కరు ఈరోజు మీరు పేపర్ చదువుతారా, సొసైటీ మీద నేర్చుకుంటారా, టీవీలో చూస్తారా, అది తెలుసుకొని ఏదో ఒక విషయాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే మనకు ఒక బూస్ట్ లాగా, ఉదయాన్నే రాగానే ఒక బూస్ట్ లాగా వాళ్ళకు అర్థమవుతుంది. ఇప్పుడు మన రాష్ట్ర సీఎం అంటే అందరు చెప్తారా? ఎవరు? ఓకే. మన దేశ మొదటి ప్రధాని ఎవరు? ప్రస్తుత ప్రధాని? మహిళా ప్రధాని? నేనేమంటున్నా? నేనేమంటున్నా? నేను కన్ఫ్యూజ్ గాను, మీరు ఎంతమంది చేసిన ప్రధాని అడుగుతున్నా. నేను మహిళా ప్రధాని, మొదటి భారత మహిళా ప్రధాని ఎవరు? వెరీ గుడ్. ఓకే. ప్రస్తుత రాష్ట్రపతి ఎవరు? ఓకే. ఇలా మనకు కొంత మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండాల. మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు చెప్పగలుగుతారా? ఎనీవన్? సోషల్ చార్ ఎక్కడ ఉన్నారు? హ్యావ్ టు గైడ్ ఎవ్రీ డే మినిమం బేసిక్ నాలెడ్జ్ ఇస్తే వాళ్ళు ఒక ఉత్తేజానికి వెళ్ళి వాళ్ళ ఒక ట్రాక్ లో, వాళ్ళ వయసులో కొంచెం ఇప్పుడున్న ఆలోచన విధానం టీవీలు ఏంటమ్మా, టీవీలు, ఫోన్లు అవన్నీ కొంచెం అట్రాక్ట్ చేస్తాయి. దాన్ని మిస్మరేజ్ చేయడానికి ఈ విధమైన నాలెడ్జ్ ఇవ్వండి, వాళ్ళు ఖచ్చితంగా సాధిస్తారు. వాళ్ళలో అందరు వీళ్ళకంటే ఘోరంగా ఉండే నా పరిస్థితి అప్పుడు. నిజంగా చెప్తున్నా, 8th క్లాస్ దాకా నాకు చెప్పులేవు, కొనిచ్చే పరిస్థితి లేదు. అలాంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. నేను 10 మంది గురించే దమ్ము ఉంది, ధైర్యం ఉంది. అవన్నీ కేవలం చదువు వలన వచ్చినాయి. సో మీ అందరికి కూడా ఖచ్చితంగా ఒక కమిట్మెంట్ తీసుకొని, ఒక లక్ష్యాన్ని నెరవేర్చుకొని ఆ విధంగా మీరు ముందుకెళ్తే మీకు అందరు కూడా ఏదో ఒక సందర్భంలో, మీరు టాపర్ అయితే మిమ్మల్ని ఎవ్వరు కూడా క్రిటిసైజ్ చేసి కిందికి నెట్టరు. నువ్వు మిడిమిడి జ్ఞానంతో చదివితే అది మిడిమిడిగానే ఉండిపోయి చాలా సమస్యలు, చాలా బాధలు, చాలా ఇబ్బందులు. పోలీస్ స్టేషన్ లో నేను 12 సంవత్సరాల నుంచి ఎస్ఐగా చేస్తున్నాను. ఆడపిల్లలు అయితే చెప్పుకోలేని బాధలు. మీరు మహిళా లోకం ఇప్పుడున్న సమాజంలో చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ డ్రగ్స్ కి కాకుండా ఈ మద్యపానానికి కూడా, ధూమపానానికి కూడా బానిసయి రకరకాల సమస్యలతో, రకరకాల ఆలోచనలతో చాలా రకాలుగా వేధిస్తున్నారు భర్తలు, సొసైటీ కూడా. ఇప్పుడు దానికి మీరు బానిస కాకుండా మీ కాళ్ళ మీద మీరు నిలవాలంటే మీది అనేది కీలక దశ. ఆ దశను మీరు ఖచ్చితంగా చెడు ఆలోచనలకు దూరంగా ఉంటూ మీ యొక్క లక్ష్యాన్ని నిర్ణయించుకొని, మీ గురువులు చెప్పింది అర్థం చేసుకొని, మీ తల్లిదండ్రులను ప్రేమించి సొసైటీలో ముందుకెళ్తే మీ యొక్క భవిష్యత్తు మీ ఒక రంగులమయం ఉంటది. దానికి మీరు
ఎవరు ఎన్ని చెప్పినా నా కాళ్ళ మీద నేను నిలబడతా అనే ఒక ధైర్యం, మీకు ఒక లక్ష్యం, మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. కాబట్టి మీరు ఎక్కడ కూడా ఇబ్బందులకు గురి కాకుండా ఎలాంటి వేధింపులైనా కూడా 100 కాల్ చేయండి. రకరకాలుగా మీకు ఎక్కడైనా పోలీస్ అనేది ఇప్పుడు 24/7 ఆల్వేస్ అవైలబుల్ ఉంది. మీకు ఏది వచ్చినా మీ అందరికీ నేను అవైలబుల్ గానే ఉంటాం. ఎలాంటి ఇబ్బందులకు గురి కావద్దు. మీరు ఏమైనా ఇబ్బంది అయితే డైరెక్ట్ నా నెంబర్ కూడా విపిఓ మన గ్రామ పంచాయతీ ముందు, స్కూల్ ముందు కూడా రాపిస్తాం. ఇప్పుడు మన ఈ వార్డ్ నెంబర్ కృష్ణ గారు చెప్పినట్టుగా బెల్ షాపులు అనేది నిర్మూలించాలని ఒక ప్రాథమిక విధి ఇప్పుడున్న ఈ కాన్స్టిట్యున్సీలో. దాంతో భాగంగానే మన ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా ఈ మండలంలో ఈ కాన్స్టిట్యున్సీ లో బెల్ షాపులు క్లోజ్ చేస్తాం. అది ఖచ్చితంగా నా బాధ్యత, నేను పర్సనల్ తీసుకుంటా. నేను కొత్తగా వచ్చాను, సో దాన్ని ఇంకా కొంచెం అంత అవగాహన కావడం కోసం కొంచెం ఒక 1 month అట్లా వెయిట్ చేస్తున్నా. నేను నాంపల్లిలో మా ఒక్క షాపు నడవకుండా చేసిన, ఇక్కడ కూడా అదే ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఇప్పుడిప్పుడే కొత్త కాబట్టి ఇంకా 10 రోజులు అవుతుంది. మేము దాదాపుగా ఈ మండలంలో బెల్ షాపులు నిర్మూలిస్తాను. మీరు ఒక్కటే, నా ఉద్దేశం ఏంటంటే జీవితం ఏది ఎవరికి స్వాస్థ్యం కాదు. మనం సాధించాలనుకుంటే మన కమిట్మెంట్, మన లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే ఆటోమేటిక్ గా మనకు అన్ని వెనక వస్తూనే ఉంటాయి. ఎవరు అడ్డంకుంటారు, మన అదృష్టంతో అవుతుంది. నేను ఎస్ఐ ప్రిపేర్ అయ్యేటప్పుడు పర్ డే 24 hours ఉంటే 20 hours కష్టపడేది. ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్ లో కొట్టాలా. ఓవరాల్ గా 6 జిల్లాలు తీసుకుంటే నాది ఒక 80వ ర్యాంకు. 6 జిల్లాలలో తీసుకుంటే 6 జిల్లాలు కటిక పేదరిక నుంచి వచ్చి ఓయూ క్యాంపస్ లో ప్రిపేర్ అయినా. కాకపోతే మనకి ఏదో ఒక రకంగా మనం మంచి దారిలో వెళ్తుంటే మనకి మంచి ఫ్రెండ్స్ ఏర్పడతారు, మంచి ఆలోచనలు వస్తాయి, మనకు కావాల్సింది సాధిస్తాం. చెడు ఆలోచనలకి దగ్గర అయితే చెడు ఫ్రెండ్స్ వస్తారు. అక్కడితోనే చెడు రకాలుగా అక్కడే కొలాప్స్ అయ్యి మన వాల్యూని మన సొసైటీకి తగ్గించుకుంటాం. సో మీ అందరు కూడా ఎక్కడ కూడా చెడు ఆలోచనలకు, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా, ఖచ్చితంగా చెడు ఆలోచనలకి బాయ్స్ ఎస్పెషల్లీ సిగరెట్లు తాగడం, బీర్లు తాగడం, ఫ్రెండ్స్ తోని పార్టీలు చేసుకోవడం, అవన్నీ కూడా చేయొద్దు. మీ జీవితాన్ని మీరే గొప్పగా చేసుకోవాలనుకున్నా, ఆగం చేసుకోవాలనుకున్నా మీ ఇప్పుడున్న ఈ స్టేజ్ నుంచే ఉన్నది. సో మీరందరూ కూడా ఒక కమిట్మెంట్ ను, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని సొసైటీలో గొప్ప పేరు తెచ్చుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీంతో పాటు నాకు చాలా పిటిషన్లు ఉన్నాయి. సో చాలా టైం ఒక 1/2 hour అనుకున్నా కానీ ఇంకా అటు ఇటు అయింది. మళ్ళీ ఒకసారి ఇంకా కూలంకషంగా రకరకాలుగా సైబర్ ఫ్రాడ్స్ గురించి ఇంకా మోటివేషన్ ఇంకా కొన్ని ఉన్నాయి. అన్ని ఒకేసారి చెప్పలేను కదా, ఇప్పుడే కొత్తగా వచ్చినాయి కాబట్టి కొన్నే చెప్పినాం. రకరకాలుగా చెప్తాను. మీ అందరు కూడా 10,000 గ్రామ స్టూడెంట్స్ ఇంకా చుట్టుపక్కల ఉన్నారా? ఇప్పటి తాళ్ళ వెల్లంలా నియర్ కోతులారం, కచలాపురం గురించి తెలుసు. 500 జనాభా ఉంటది. గ్రామ సర్పంచ్ ఏర్పుల మోహన్ బాబు. ఓకే, మీరు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. మిమ్మల్ని అందరినీ కూడా మానిటరింగ్ చేస్తుంటా. యూత్ తెలిసి తెలియక యువకులు మీరు తెలిసి తెలియక మిస్టేక్లు చేస్తారనే ఇలాంటి మీటింగులు పెట్టడం, ఈ విధంగా అవగాహన కల్పించడం మీ నుంచి ఎక్కడ కూడా తీసుకోవద్దు. మీ తరపు మీ తమ్ముళ్ళు గాని, మీ నాన్నలు గాని, మీ పక్కన ఉన్న నైబర్స్ గాని ఎవరు కూడా డ్రగ్స్ కి మరియు చెడు ఆలోచనలకి, చెడు పద్ధతులకి దూరంగా ఉంటూ మీ యొక్క జీవన విధానాన్ని మంచి స్నేహితులు ఎంచుకుంటే మంచి ఆలోచనలు వస్తాయి, మంచిగా గొప్పగా పైకి వెళ్ళొచ్చు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళండి. ఇప్పుడు యూతే ఉన్నారు కాబట్టి, అదే స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి స్టూడెంట్ తరఫునే చెప్తాను. మళ్ళా మీ ఊర్లో కూడా మళ్ళీ మీటింగ్ పెడతాను, ప్రతి విలేజ్ లో మీటింగ్ పెడతాను. అక్కడ కూడా ఈ డ్రగ్స్ గురించి ఈ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, అవి కూడా